మన దేశంలో పిల్లలకు అసలు భద్రత ఉందా? మహారాష్ట్రలో ఒక వ్యక్తికి పంచాయత్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలని ఉంది, కానీ అక్కడ లా ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేరు. సో పాండురంగ అనే ఒక వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారు. ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం కోసం తన 6 years old బేబీని చంపి కాలువలో పడేశారు. ఇలాంటి ఇంకొక ఇన్సిడెంటే మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది. ఎంపీలో 2 child పాలసీ వస్తే తన గవర్నమెంట్ జాబ్ పోతుందేమో అన్న భయంతో తన 3 days old బేబీని చంపేశాడు. వింటుంటేనే గుండె బెదిరిపోతుంది కదా. ఢిల్లీలో తీసుకుంటే 9 to 16 years ఏజ్ ఉన్న ఒక 3 అబ్బాయిలు 6 years old అమ్మాయితో తప్పుడు పనిచేశారు. తెలంగాణ నుంచి కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. 15 మంది పిల్లల్ని 15 లక్షలకు అమ్మేశారంట. అండ్ ఇంకా కొన్ని న్యూస్ వింటే చాలా డిస్టర్బింగ్ గా ఉంది. ఈ న్యూస్ అంతా ఎప్స్టీన్ ఫైల్స్ లో చూసినవి చదివినవి కాదు, అవి మన దేశంలో మన చుట్టే జరుగుతున్నవి. ఏమనుకుంటారో అని చెప్పేసి ఆలోచించకండి, భయపడకండి, అవేర్నెస్ ని పెంచండి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వేరే వాళ్ళకి కూడా చెప్పండి.